ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఒకవైపు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో కాంగ్రెస్ ఉంటే, తన మాటలతో కాంగ్రెస్లో రాజకీయ వేడి రాజేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మునుగోడు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ గెలిచిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ, నాకు మంత్రి పదవి ఇస్తారా, లేదు అంటే ముఖ్యమంత్రి పదవిని టార్గెట్ చేయమంటారా అన్నట్టుగా మాట్లాడారు. ఇది రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా తాకేలా కామెంట్ చేశారన్నది కనపడుతున్నటువంటి వాస్తవం. ఒక్కసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి వినండి. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాను. చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా విన్నారు కదా, నాకు మాట ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేదు అంటే ముఖ్యమంత్రి పదవిని టార్గెట్ చేయాల్సి వచ్చింది అన్నట్టు మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిని టార్గెట్ చేయిస్తాను అనేటువంటి పదం కొద్దిగా పెద్ద పదమే. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఉందా, లేదు అంటే కొత్త రాజకీయ పార్టీ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి, తర్వాత కూడా అంటే వచ్చే ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవిని టార్గెట్ చేస్తా అని చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది కాంగ్రెస్లో, ఏం జరిగే అవకాశం ఉంది కాంగ్రెస్లో, ఇది మాట్లాడుకొని తీరాలి. నిజానికి ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీ తరఫున మునుగోడులో పోటీ చేశారు. అప్పుడు తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. కేసీఆర్కి ముచ్చెమటలు పట్టించారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా తిష్టవేసి మునుగోడులో ఓడిపోతే పరుగు పోతుంది, సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరుగుతున్న ఉప ఎన్నిక, అప్పటికే దుబ్బాకలో ఓడిపోయి ఉంది, హుజురాబాద్లో ఓడిపోయి ఉంది బీఆర్ఎస్. సో ఇక్కడ కూడా ఓడిపోతే ఇబ్బంది వస్తుందనే కారణం చేత బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున కష్టపడి మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించగలిగారు. ఓడించినా సరే నైతికంగా అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలం ఏంటో తేలిపోయింది. ఆ పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన ఒక కండిషన్ మేరకు పార్టీలో చేరారని గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. మంత్రి పదవి ఇస్తాం అధికారంలో రాగానే, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని ఆహ్వానించారు. ఆ మాట మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పేసి ఆయన గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది, కానీ రాజగోపాల్ రెడ్డి గారికి రాలేదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడానికి ఉన్న అడ్డంకి ఏంది అంటే, ఆయన కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటి అంటే, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అంటే రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తికే మంత్రి పదవి ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఆ జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రి పదవులు కూడా రెడ్డి సమాజ వర్గానికే ఉన్నాయి. మరొక మంత్రి పదవి రెడ్డి సమాజ వర్గానికి ఇవ్వటం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందరూ కూడా ఒకే జిల్లాలో ఉన్నాయి. నిజానికి మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయి, ఒక 2 ఖాళీలు ఉన్నాయి. కానీ రెడ్డి సమాజ వర్గానికి ఇవ్వలేని పరిస్థితి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పేమాట. అది కూడా ఒక్క జిల్లాకు సంబంధించి. అందులో ఇంకొక ఇబ్బంది ఏంటంటే, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు సోదరుడే. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి అదే కుటుంబానికి ఎలా ఇస్తారు? ఒకటి అదే సమాజ వర్గానికి ఎలా ఇస్తారు, 2 అదే కుటుంబానికి ఎలా ఇస్తారు? ఈ సాధ్యం కాదు అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి, రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి వస్తున్నటువంటి ఒక వాదన. ఇవన్నీ నాకెందుకు, నాకు మాట ఇచ్చారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనేటువంటిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వాదన. నిజానికి ఓపెన్గా ఆయన ఏమీ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడట్లా, ఓపెన్గా పబ్లిక్లో కార్యకర్తల ముందే మీడియా అందరూ చూస్తుండగానే స్టేట్మెంట్ ఇచ్చేశారు, నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, మంత్రి పదవి ఇస్తానన్నారు అని చెప్పేసి. నిజానికి అంత స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మంత్రి కాబోతున్నాననేటువంటి ఏమన్నా సూత్రపై అంగీకారం ఉందా, లేదా అంత బిగ్ స్టేట్మెంట్ ఇస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక చర్చ ఏంటంటే, రాబోయే కాలంలో మంత్రివర్గ షెఫ్లింగ్స్ కింద రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి వేరే బాధ్యతలు అప్పచెప్తారు అని. వెంకరెడ్డి గారిని మంత్రి పదవి నుంచి పక్క పెట్టి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వచ్చు అనేటువంటి చర్చ అయితే ఉంది. మరి కానీ కాంగ్రెస్ పార్టీలో ఏది కూడా అంత ఈజీగా తెగదు కదా.
మంత్రివర్గంలో మార్పులు చేయాలంటే దానికి చాలా పెద్ద కసరత్తు కావాలి, అధిష్టానం ఆశీస్సులు కావాలి, దాంట్లో మళ్ళీ అధిష్టానం దగ్గర కంప్లైంట్ పెట్టేవాళ్ళు ఉంటారు, మళ్ళీ దీంట్లో వర్గాలు కూడా ఉంటుంది, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. కాబట్టి నిజానికి మంత్రి పదవులు షెఫ్లింగ్ కార్డు వచ్చేటువంటి ఇబ్బందులు అందులో అంటే ప్రాంతీయ పార్టీలు ఒక రకంగా ఉంటాయి, జాతీయ పార్టీలు ఒక రకంగా ఉంటాయి. అందులో కాంగ్రెస్లో ఇంకా కొత్త ప్రజాస్వామ్య కల్చర్ ఎక్కువ. అంటే అతను కొద్దని ఇతను కొద్దని అతను, కంప్లైంట్స్ బ్యాచ్ ఎక్కువ, నాకే కావాలని గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆయన మంత్రి పదవి కావాలని గట్టిగా గొడవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఒకళ్ళు ఉన్నారు. ఇలా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని గొడవ పెట్టేవారు కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉన్నారు. అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మిగతా సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రివర్గ షెఫ్లింగ్ ఎలా అనేది చూడాలి. కానీ చేస్తే మాత్రం వెంకరెడ్డి గారిని పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని అంత బలంగా పబ్లిక్లో ఆ మాట చెప్పగలుగుతున్నారు అనేటువంటి చర్చ అయితే ఉంది. కానీ ఆయన మాత్రం మంత్రి పదవి కోసం గతంలో కూడా గట్టిగానే మాట్లాడారు. ఆయన ఇప్పుడే కాదు, గతంలో కూడా మాట్లాడారు. అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని ఎదిరించడానికి ఏమాత్రం వెనకాడను అని చెప్తూ కూడా గతంలో కామెంట్ చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి అదే పార్టీలో ఉండి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం చిన్న విషయం కాదు. అంటే రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, మునుగోలు నన్ను ఓడించేవాడైతే లేడు, నాకున్న ఎమ్మెల్యే పదవి డోకా లేదు, ఏం చేస్తారా మహా అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, చేస్తే ఇండిపెండెంట్గా గెలుస్తా నేను, నాకు ఆ దమ్ముంది మునుగోలులో అనేది ఆయన భావన అయితే కావచ్చు. అందుకనే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎదిరించడానికి కూడా ఆయన వెనకాట్లేదు. గతంలో యూట్యూబర్స్ను ఉద్దేశించి, జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసినప్పుడు దాన్ని ఖండిస్తూ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ని బీఆర్ఎస్ వాళ్ళు ఖండించడం వేరు, బీజేపీ వాళ్ళు ఖండించడం వేరు, కాంగ్రెస్లోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఖండించడం వేరు కదా. అలానే ముఖ్యమంత్రి గారు నిర్ణయాలకు సంబంధించి, విధానాలకు సంబంధించి ఒక 2 సార్లు ఏమో గట్టిగానే మాట్లాడారు. వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరన్నది అధిష్టానం చూస్తుంది, మీరు కాదు డిసైడ్ చేసుకోవాల్సిందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇలా స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారు అంటే ఆ ధైర్యం ఎక్కడిది? ఏం చేయగలరు మహా అంటే సస్పెండ్ చేస్తారా, మళ్ళా నేను గెలుస్తాను, ప్రజల్లోకి వెళ్తాను అనేటువంటి ఒక ధీమా ఉండబట్టే కదా. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సింది, మంత్రి పదవి కోసం పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన అసంతృప్తిని, ఆయన అలకని మాన్పించడం కోసం ఇక మంత్రి పదవి ఇవ్వక తప్పదా? ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే వెంకరెడ్డి గారు బెర్త్ ఖాళీ చేయాల్సిందేనా? మరి వెంకరెడ్డి గారిని ఎలా సాటిస్ఫై చేస్తారు అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూడాలి.